రాజకీయంగా మార్పులు అవసరం. ఒకటి రెండవసారి కంటే ఎక్కువగా ఎవరికి ఏ అవకాశం రావద్దు. 2 సార్లకు అధికారాన్ని గనుక మనం కుదించగలిగితే 2 టెన్యూర్ల కంటే ఎక్కువగా ఎవడు ప్రధానమంత్రి కాకూడదు, మంత్రి కాకూడదు, ముఖ్యమంత్రి కాకూడదు. ఎవడైనా 2 సంవత్సరాలు, 2 టర్ములే, 4 4 8 ఏళ్ళు లేదా 5 5 10 ఏళ్ళు అంతే. 10 ఏళ్ల తర్వాత వాడు తప్పుకోవాలి. కొత్త రక్తం ఎక్కించాల. రాజకీయాలలోకి కొత్త రక్తం తీసుకురావడం ద్వారా రాజకీయమైనటువంటి మార్పులు తీసుకోవచ్చు. అందుకే అదే ఒక ఈతి వృత్తం లాగా చేసి మేము ఆధార్ పార్టీలో ఆ విషయాలు చెప్తా వస్తా ఉన్నాం. మేము పిచ్చోళ్ళమా? ఎన్నో విషయాలను గ్రహించి, ఎన్నో విషయాలను చర్చించి, పరిశీలించి ఈ విషయం చెప్తున్నాము. 2 సార్ల కంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వద్దు. కుటుంబానికి ఒకే ఒక రాజకీయమైన పదవి ఉండాల. ఇట్లా కుటుంబాలు కాదు. ఇవాళ రాజకీయమైన మార్పు జరగాలి ఉత్తరప్రదేశ్ లో అంటే అఖిలేష్ యాదవ్ నేను వస్తా అంటాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆయన భార్య డింపుల్ యాదవ్, ఇంకా కొడుకులు, బావమరుదులు అందరినీ పట్టుకొని వస్తాడు. ఇవాళ తమిళనాడులో చూస్తున్నాం, స్టాలిన్ వాళ్ళ కుటుంబం మొత్తం తమిళనాడుని ఏలుతూ వస్తుంది. మన రాష్ట్రంలో చూస్తే టిఆర్ఎస్ మొత్తం కుటుంబ పాలన. రేవంత్ రెడ్డి ఈయన కులపోళ్ళు, ఈయన వ్యవహారాలు. ఇట్లా మనం దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ ను మార్చాలంటే, భారతీయ జనతా పార్టీ పోవాలంటే మళ్ళా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మళ్ళా వాడ్రా వస్తాడు, ఇంకా వాళ్ళ పిల్లలు వస్తారు. వారికి ఆఫ్టర్ ఆల్ మన ఎంగేజ్మెంట్ జరిగితేనే దేశంలో అదొక పెద్ద వ్యవస్థ లాగా, అదొక పెద్ద పెనుమార్పు లాగా చేసినారు. సో ప్రజల ఆలోచన సరళిలోనే మార్పు రావాలా? నిరంకుశ పరిపాలనలను ఎప్పుడైనా అంతమొందించాలంటే ప్రజలలో చైతన్యం తీసుకురావడమే పత్రికల బాధ్యత.